దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రాలు. ఇక టీవీ కార్యక్రమం ద్వారా వాక్యం ఇచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నా. పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 2000 సంవత్సరాల పూర్వం ఆయన నరవతారిగా మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలు అనేక ప్రాంతాలు యోదయ సమరయ గలిలయ అనేక ప్రాంతాలు తిరిగి దేవుని యొక్క రాజ్య సువార్తను సమస్త మానవాళి ఎడల ఆయన యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో ఆ సువార్త ద్వారా ఉపమానాల ద్వారా అనేకమైనటువంటి ఆయన బోధలు చేసి చివరి టైంలో సర్వలోక మానవ పాప పరిహార్థమే మనందరి పాపములను విమోచించడం కోసం ఒక విమోచన క్రయధనముగా శిలువలో ఆయన తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టినట్లుగా అపరిశుద్ధ లేఖనాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి గొప్ప త్యాగము మన కోసం ఎంతో గొప్ప త్యాగం చేశాడు ఆయన. ప్రపంచంలో ఎవ్వరు కూడా కన్న బిడ్డలు కూడా కన్న తల్లిదండ్రులు కూడా సొంత వాళ్ళు కానీ రక్త సంబంధికులు కానీ స్నేహితులు కానీ ఎవరు చేయనటువంటి గొప్ప త్యాగము గొప్ప సహాయము చేశారు ఆయన. శిలువలో తన రక్తాన్ని చిందించి పరిశుద్ధుడైనటువంటి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన మరణించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు హెబ్రీ గ్రంథకర్త ఆయనను గురించి ఎలా రాస్తూ ఉన్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. దేవునికి ప్రార్థన, తండ్రికైనా ఆయన మరణానికి ముందు తండ్రికైనా మొరపెట్టినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చి మనకు గొప్ప మాదిరి చూపించారు. తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆయన గౌరవిస్తూ ప్రభువారు తన తండ్రిని గౌరవిస్తూ విధేయత కలిగి భయభక్తులు కలిగి జీవించారని దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మనం చూస్తున్నప్పుడు ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. కుమారుణ్ణి శ్రమకు అప్పగించింది తండ్రే, కుమారుణ్ణి మరణానికి నియమించింది తండ్రే. కాబట్టి ఆయన కుమారుడు ఉండి తండ్రి మాటకి విధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత విధేయత, ఎంత లోబడ్డాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ గ్రంథకర్త ఈ విధంగా ఆయనను గురించి రాస్తూ వచ్చారు. మనం ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని అనేకమైనటువంటి విషయాలు ఆయన మరణ పునరుత గురించి తేటమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మత్తయి సువార్త నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు 4 స్వార్థికులతో పాటు కొంతమంది పత్రికల్లో కూడా ఆయన యొక్క మరణమును గురించి అనేక విధాలుగా రాసుకుంటూ వచ్చారు. గలతీ పత్రిక మనం 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తున్నప్పుడు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఆనాడు పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు పూర్వము ధర్మశాస్త్రం అనేది ఉండేది. ధర్మశాస్త్రం ప్రకారం చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉండేవి. ఏదైనా పాపము చేసినప్పుడు, ఏదైనా అవిధేయతకు పాల్పడినప్పుడు, ఏదైనా ఒక అన్యాయాన్ని కానీ ఒక అక్రమాన్ని కానీ చేసినప్పుడు ప్రియులారా గమనించండి, ధర్మశాస్త్రం ప్రకారం చాలా కఠినమైనటువంటి శిక్షలు, చాలా భయంకరమైనటువంటి శిక్షలు ఉండేవి. కొన్ని అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే పాపం చేత పట్టబడతారో, ఏ క్షణంలో అయితే వాళ్ళు పాపం చేసినట్టు తెలియపరచబడతారో వెనువెంటనే పనిష్మెంట్, వెనువెంటనే శిక్ష అనేది అమలవుతూ ఉండేది. అలాంటి ధర్మశాస్త్రం యొక్క కాడి నుండి దేవుడు మనల్ని విమోచించడానికి ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ శిక్షలు మనం తట్టుకోలేం, వాటిని మనం సహించలేం. కాబట్టి ఆ యొక్క పాపపు శిక్షల నుండి దేవుడు మనల్ని విమోచించడానికంట క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించాను. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి అని బైబిల్ చెప్తా ఉంది. అది ఒకప్పుడు శాపమే, ఎందుకంటే అది చాలా భయంకరమైనటువంటిది. అలాంటి శాపం నుంచి అంటే మనల్ని విమోచించడం కోసం ఆయన మరణించారని దేవుని యొక్క వాక్యము
సెలవిస్తాం. ధర్మశాస్త్రము విషయం యొక్క శాపము నుండి విమోచించుట ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. సాధారణంగా ఒక మంచి వ్యక్తిని, ఏ నేరం చేయనటువంటి వ్యక్తిని సిలువకు అప్పగించరు. శిక్ష అనేది పొరపాటు చేసిన వాళ్ళకి, పాపం చేసిన వాళ్ళకే శిక్ష అనేది అమలు చేస్తారు. మ్రాను మీద వేలాడుతూ ఉన్నాడంటే అతను ఏదో పాపం చేశాడని అర్థం, సిలువ వేశారంటే అతను ఏదో నేరం చేశాడని అర్థం. అంటే కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ నేరం చేయకుండా, ఏ పాపము చేయకుండానే నేరము చేసినటువంటి వాని వలే ఆయన సిలువకి అప్పగించబడి ధర్మశాస్త్రం యొక్క శాపములను మనల్ని విమోచించడం కోసమైన మ్రాను మీద వేలాడినట్లుగా మనం చూస్తాం. కానీ మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఆయన ఏ పాపము చేయలేదు కానీ, ఏ నేరం చేయలేదు కానీ మన కోసమైన శాపగ్రస్తుడిగా మారి శిలువలోకి ఆయన తన ప్రాణాన్ని అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ మనం బాగా అర్థం చేసుకుంటే అనేకమైనటువంటి విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. గలతీ గ్రంథకర్త ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తీసుకొనుటకు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నిజమే, ఆయన ప్రభువు, ఆయన రాజులకు రాజు, ప్రభువు, దేవాతి దేవుడు. ఆయన ప్రియులరా, ఆయన ప్రాణం తీయడం అనేది ఎవరి వల్ల కాదు. మరి ఎందుకు ఆయనని చంపారంటే ఆయన ప్రాణం పెట్టడానికి ఆయనకి అధికారం ఉందని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ప్రాణము పెట్టుటకు అధికారం ఉంది కాబట్టి ఆయన ఏమంటాడంటే, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. నాకు నేనుగా తండ్రి చెప్పాడు, తండ్రి ఆజ్ఞాపించాడు, దాన్ని నేను ఇష్టపడి సర్వలోకంలో ఉన్న మానవాళి అందరినీ రక్షించడం కోసం, విమోచన ఇవ్వడం కోసం ఆయన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. అంటే ప్రియులారా, నీ కోసం ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. నీ కోసం శిలువలో రక్తం చిందించడానికి, శ్రమలు పడటానికి, నిందలు పడటానికి, శాపగ్రస్తంగా మారిపోవడానికి, అవమానాలు ఆ నిందలకి గురి కావడానికి ఆయన ఇష్టపడి ఆయన మరణించాడని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రాణం ఎవడు తీసుకోడు, నాకు నా ప్రాణానికి నేనే అధికారం ఉంది, నా ప్రాణం మీద నాకు అంటున్నాడు. నా అంతటి నేనే దానిని పెట్టించాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. ప్రాణం పెట్టడానికి, ప్రాణం మళ్ళీ పొందుకోవడానికి నాకు అధికారం కలదు అంటూ వెంటనే ఏమంటున్నాడంటే ఇక్కడ, నా తండ్రి వలన ఆ ఆజ్ఞను పొందుతున్నాయి. తండ్రి ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు ఆయనకి ఆ అధికారాన్ని. ఆ అధికారాన్ని కలిగినటువంటి వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఒక అధికారం కలిగినటువంటి ఆయన, ప్రభువు అయినటువంటి ఆయన ఏం చేశాడంత గొప్ప త్యాగం చేశాడని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంది. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు 21 నుండి మనం ధ్యానం చేస్తున్నట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అంటే మన కోసం, నా కోసం, నీ కోసమైన ఆ బాధలను అనుభవించాడు. పిల్లలు, నీ కోసమైన శిలువలో రక్తాన్ని, ఆ దెబ్బలు తిని, ఆ అవమానాన్ని తట్టుకొని చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైనటువంటి శిక్షణ ఆయన అనుభవించారంటే, బైబిల్ మనం బాగా ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన యొక్క శిరస్సుకి, తలకి ముండ్ల కిరీటాన్ని పెట్టినట్లుగా మనం చూస్తాం. అలాగే ఆయన చెక్కులు, ఆయన చెంపలకి మరి చేతులతో దెబ్బలు తిన్నాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, భుజాల మీద ఆ సిలువను పెట్టి గొల్గొతా పర్వతం వరకు, గెత్సెమనే తోట నుంచి గొల్గొతా పర్వతం వరకు ఆయన భుజాల మీద ఆ సిలువను మోసారు. ఆ చేతుల్లో మేకులు దిగ్గొట్టారు, వీపు మీద పిడిగుద్దులు, కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన దేహం మొత్తం కూడా సిలువ వేయబడినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ఇవన్నీ అంటే, మీకోసమే. నేను చేసిన మాట, నీవు చేతులతో చేసిన పాపాల కోసం ఆయన చేతిలో మేకులు వేయబడ్డాయి. నువ్వు కాళ్ళతో పాపం చేసినటువంటి వాటి కొరకు ఆయన కాళ్ళలో మేకు దిగ్గబడి, నీ ఆలోచనలో ఒకవేళ పాపం చేసేమో ఆ పాపం నిమిత్తం ఆయన యొక్క ముండ్ల కిరీటము ధరించబడింది. అలాగే తన యొక్క ప్రక్కటెముకలో ప్రక్కలో బల్లెపు పోటు, చేదు చిరక ఆయన నోటికి అందించారు.
ముఖం మీద ఉమ్ము వేశారు, ఆయన వస్త్రాలని లాగేశారు, వీపు మీద ఎన్నో కొరడా దెబ్బలతో శిరస్సు పాదం మొదలుకొని శిరస్సు వరకు కూడా భయంకరమైనటువంటి ఆ దెబ్బలతో కొరడాలతో కొట్టి చాలా భయంకరంగా అతన్ని బాధ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆయన మరణించారంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆయన నీ కోసం ఈ భూమి మీదకి వచ్చారంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. నీ కొరకు ఆయన శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టారంటే ఆయనకు ఒక ఉద్దేశం అనేది ఉంది. ఆ ఉద్దేశాలు నేను ఎరిగి ఉండాలి. ఈరోజు వాక్యం వినిస్తున్నటువంటి నీవు నేను. ఆయన ఉద్దేశం ఏంటంటే తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. తన అడుగు జాడల యందు నడవాలి అంటే క్రీస్తు వలె మనము విధేయత కలిగి ఉండాలి, ఆయన వలె పరిశుద్ధత కలిగి ఉండాలి, ఆయన వలె మాదిరి కలిగి ఉండాలి. అన్ని విషయాలు తండ్రికి లోబడినట్టుగా మనము లోబడాలి, వాక్యానికి మనం లోబడాలి, విధేయులమై ఉండాలి అని మనకు గొప్ప మాదిరి ఉంచి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇంకా మనం కిందకు చూస్తున్నప్పుడు ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన పాపము చేయలేదు. గత వర్తమానంలో మనం విన్నాం ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో పాపము లేదని అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. పిలాతు చెప్పాడు, పిలాతు భార్య చెప్పింది, పేతురు చెప్పాడు, ఇస్కరియోతు యోధా చెప్పాడు, అపోస్తలుడైన పౌలు చెప్పాడు, హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. ఇలా అనేక మంది ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన నిర్దోషి అని అనేక మంది చెప్పారు. మరి ఎందుకు ఆయన శిలువలో మరణించారంటే పాపము లేనటువంటి ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, కానీ మన కోసం ఆయన మరణించినట్లుగా మనం చూస్తాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన ఎంతో దూషించారు కానీ ఆయన తిరిగి దూషించారు. ఆయన కొడతా ఉంటే తిరిగి కొట్టలేదు, ఆయనను పొడుస్తూ ఉంటే తిరిగి పొడవలేదు, ఆయన తిడతా ఉంటే తిరిగి తిట్టలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు. అన్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు, దేవునికి తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నాడు. తండ్రి నీవే ఉన్నావు, ఇదిగో నీ చిత్త ప్రకారం ఇలా జరుగుతూ ఉంది కనుక అని చెప్పి విధేయుడై ఆ శిక్షను భరించాడు, ఆ శిక్షను సహించాడు, ఆ శ్రమలను వహించాడు, భరించి సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు ఆ శ్రమల్ని, చివరికి తన ప్రాణాన్ని పెట్టాడు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు పాపం విషయమై చనిపోవాలి. అంటే మన పాపపు విషయంలో మనం చచ్చిపోవాలి, నీతి విషయమే జీవించాలి. మనకు గడిచిన పాపపు స్థితిని సమాధి చేసేయాలి, నీతి అనేది మనలో పుట్టుకుంటూ రావాలి. మన పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించటం కోసం ఆయన మరణించారని దేవునికి వాక్యము ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకా చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన మన పాపము విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపాలు, నీవు నేను చేసినటువంటి మన యొక్క పాపాలన్నిటినీ, ఆ యొక్క పాపపు భారాన్ని మ్రాను పైన ఆయన మోసుకుంటూ గెత్సెమనే నుండి గొల్గొతా వరకు ఎంతో భారంతో సిలువను మోసుకుంటూ మన పాపపు భారాన్ని ఆయన మోసుకెళ్ళిపోయినట్లుగా మనకి విడుదల ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఆయన పొందినటువంటి గాయాల చేతే మనకి స్వస్థత అని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. మీరందరూ గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన రోమా ప్రభుత్వం వారు ఎన్నో శ్రమలు పెట్టినట్లుగా మనం చరిత్రలో కొన్ని విషయాల్లో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు ఎదుట నిలబెట్టారు. పిలాతు విచారించిన తర్వాత ఆ హేరోదు ఆయన అంతిపై యోధా యొద్దకు తీసుకొస్తారు. అంతిపై యేసును భయంకరంగా అవమానించినటువంటి కొన్ని సన్నివేశాలు చరిత్ర మనం చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే ఒక కాలు విరిగిపోయినటువంటి కుక్కను తీసుకొచ్చి ఆయన ముందు పడేసి దీన్ని స్వస్థపరచు అని అవమానించారు. ఒక కుండను తీసుకొచ్చి, ఒక మట్టి కుండను తీసుకొచ్చి దీన్ని బంగారంగా మార్చు, నీకు అద్భుతాలు ఉన్నాయి కదా, నీకు శక్తులు ఉన్నాయి కదా అని చెప్పి ఆయన అవమానించారు. అన్నటి రోమా ప్రభుత్వం వారు ఆకాశం నుంచి అద్భుతాలు చేయి, ఆకాశం నుంచి అద్భుతాలను కురిపించు అని అవమానించారు. యేసుక్రీస్తు ప్రభువుని మరింత బాధ పెట్టడం కోసం కొంతమంది యవనస్తుల చేత ఆయన బలవంతంగా ద్రాక్షారసం త్రాగించేటటువంటి
ప్రయత్నం కూడా చేశారు. ఆయనను ఇంకా శోధించడం కోసం, బాధించడం కోసం కొంతమంది యవ్వన స్త్రీలను నడుముకి రిబ్బను మాత్రమే కట్టి నగ్నంగా ఆయన ముందు నాట్యమాడించి ఆయన ఎంతో శోధించినప్పుడు ఆయన కన్ను మూసుకుని ఉన్నారు. కానీ హేరోదు అతనిలో ఏ పాపం లేదని నిర్ధారించి పిలాతుకు అప్పచెప్పినప్పుడు పిలాతు కూడా అతను నాకు ఏ దోషం లేదు, అతన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆనాటి రోమన్లు ఆయనని సిలువ వేయాల్సిందే అని చెప్పి ఆయనని ఎంతో ఇబ్బంది పెట్టి కొరడా దెబ్బలతో కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు మరికొన్ని విషయాలు ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతారని మీరు ఎరుగుదురు కదా. అమూల్యమైనటువంటి రక్తము చేత, ఆయన రక్తములో పాపము లేదు, ఆయన పుట్టుకలోనే పాపం లేదు. చరిత్రలో అనేకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినటువంటి గొల్గొతా కొండ కింద ఉన్నటువంటి ఆ మందసం మీద రక్తం కారినట్లుగా మనం చూస్తాం. ఈ మధ్య కాలంలో ఒక ఆయన ఆ రక్తాన్ని పరిశీలన చేశాడు. ఆ రక్తాన్ని ల్యాబ్కు తీసుకెళ్ళి దాన్ని పరిశోధన చేసినప్పుడు ఆ రక్తంలో ఇంకా జీవం ఉందని అతను తేల్చి చెప్పారు. అంత మాత్రమే కాదు, సాధారణంగా ప్రతి వ్యక్తి యొక్క బ్లడ్లో 2 రకాల కణాలు ఉంటాయి. వై కణాలు, ఎక్స్ కణాలు. అంటే స్త్రీ కణాలు, పురుష కణాలు అంటే తల్లిదండ్రులు ఇరువురి యొక్క ఆ కణాలు అనేది ప్రతి వ్యక్తి బ్లడ్లో ఉంటాయి. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క బ్లడ్ని ఆయన పరిశోధన చేసినప్పుడు ఏమైందంటే కేవలం వై కణాలు మాత్రం ఉన్నాయి, ఎక్స్ కణాలు లేవు అని ఆయన చాలా ఆశ్చర్యపడి, ప్రపంచంలో ఎవరికి ఇలా ఉండదు, అందరికీ కూడా 2 రకాల కణాలు ఉంటాయి, ఎక్స్ క్రోమోజోములు, వై క్రోమోజోములు 2 ఉంటాయి, కానీ ఈయనకి కేవలం వై క్రోమోజోములు మాత్రమే ఈ బ్లడ్లో ఉన్నాయంటే ఈయన నిజంగా కన్యకగా జన్మించాడు, పురుష ప్రమేయం లేకుండా జీవించాడు అని చెప్పి ఆయన ఒక న్యూస్ని బయటికి తీసుకొచ్చారు ప్రపంచానికి. అందుకని ఇక్కడ ఏముందంటే అమూల్యమైనటువంటి రక్తము, అనగా నిర్దోషమును నిష్కలమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. నిర్దోషమైనటువంటి రక్తము, నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మీకు తెలుసు కదా, నిజమే, వాక్యం వినిచున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన శిలువలో రక్తం చిందించింది, ప్రాణం పెట్టింది మనం విమోచించడం కోసం, మన పాపాలు క్షమించడం కోసం, మన కోసమే, నా కోసమే ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ విషయాలు అందరికీ తెలిసినటువంటి విషయాలే. క్రీస్తు ఆయన రక్తము ద్వారా మనం విమోచించబడినటువంటి సంగతి తెలియని వారు ఎవరు ఉండరు, అందరికీ తెలిసినటువంటి విషయం. అందుకని ఇక్కడ మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా ఈ విశ్వాసం నిరీక్షణ దేవుని యందు ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూస్తున్నట్లయితే, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు. పూర్వకాలం అనేకమైనటువంటి జంతువులు బలిచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు మరణించక ముందు పాపముల క్షమాపణ కోసం, విమోచన కోసం, పరిశుద్ధులం కావటం కోసం, పాపాలు కొట్టివేయబడాలని అనేక జంతువుల రక్తాలని వారు చిందిస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ బైబిల్లో దేవునికి వాక్యం ఏమి సెలవిస్తూ ఉందంటే, ఏలనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. జంతు రక్తాల వల్ల, మేకల రక్తం వల్ల, లేదంటే గొర్రెల రక్తం చిందించడం వల్ల పాప క్షమాపణ అనేది కలగటం అనేది అసాధ్యం అని చెప్తున్నాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్పుచున్నాడు, బలి అర్పణ కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార బలులు నీకు ఇష్టమైనవి కావు. పాత నిబంధనలో చూస్తున్నప్పుడు బలులు ఇవ్వమని ఆయన అడగలేదు. అసలు బలులు ఇవ్వటం అనేది కూడా ఆనాటి మనుషులు పెట్టుకున్నటువంటి ఒక ఆచారమే. ఆయన ఎక్కడ కూడా బలులు అర్పించమని ఆయన కోరిందే లేదు, కానీ మనుషులే పెట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు.
10-12 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇక ప్రతిసారి సంవత్సరం ఏటేటా జంతువులు పాప పరిహార్థ బలులు పశువులు బలించాల్సినటువంటి పని లేదు. ఒకేసారి సమస్త మానవాళి నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచూ ఉండెను. ఈయనైతే పాపముల విషయమై సదాకాలము నిలిచి ఒక బలిని అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఈయనైతే పాపముల విషయమై సదాకాలము నిలుచు ఒక్క బలి. ప్రతిసారి బలి అర్పించాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరూ బలి అర్పించాల్సినటువంటి అవసరం లేదు. అందరి కోసం ఒకేసారి సమస్త మానవాళి కోసం ఆయన బలి అయిపోయినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. పాపములు ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులే మాటికి అర్పించాల్సిన పని లేదంటూ ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక బలిని అర్పించాడు. సదాకాలము నిలిచి ఒక బలి వేదాల్లో చెప్పబడినట్లుగా బైబిల్లో ఉన్నట్లుగా మనం చూస్తాం. పుణ్యాత్ముల రక్తం పరిశుద్ధమైనటువంటి రక్తం చిందిస్తేనే పాప క్షమాపణ. అందుకని సదాకాలము నిలుచు ఒక బలి నీ కోసం నా కోసం, మనకు ముందు పుట్టి చనిపోయినటువంటి వారి కోసం, మన తదుపరి పుట్టి జీవించేటటువంటి తదనంతరం ఉన్నటువంటి వారి కోసం కూడా, అందరి కోసం కూడా, ఆది నుండి నేటి వరకు భవిష్యత్తు తరాని వారికి కూడా అందరి పాపముల నిమిత్తము ఆయన సదాకాలం నిలిచి ఒక బలిగా శిలువలో తన రక్తాన్ని చిందించి సర్వలోక మానవ పాప పరిహారార్థమై విమోచన క్రయధనముగా ఆయన ఒకేసారి శిలువలో తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టినట్లు ఇక్కడ చూస్తాం. అందుకని ఇక్కడ సదాకాలం అర్పించి ఒక బలిని అర్పించాడట. ఒక్క అర్పణము చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలం వరకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చున్నాడు. ఏలయనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నందుంచి వారి మనస్సు మీద వాటిని రాయిదును. అంత మాత్రమే కదా, ఇక్కడ 17 వచనంలో ఏమంటున్నాడంటే, వారి పాపములను వారి అక్రమములను ఇక్కడ ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనని ప్రభువు చెప్పుచున్నాడు. ఇక ఎన్నటికీ ఆయన జ్ఞాపకం చేసుకోడంట. అయిపోయింది, అందరి కోసం ఒకేసారి చేస్తాడని. అయితే మనం ఏం చేయాలంటే నమ్మాలి, విశ్వసించాలి. అలా నమ్మి విశ్వసించినప్పుడే మనకి నిత్య జీవం అనేది కలుగుతుంది. మహాపరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి దేవా, నీ పరిశుద్ధుడు నామమున బట్టి మీ స్తోత్రాలు. ఇంతవరకు వాక్యమైన నీ ప్రియబడిన జ్ఞాపకం చేసుకుని విన్న వాక్కులు విన్న మాటలు నీ నా మహిమాత్మ హృదయాల్లో భద్రపరచండి. వాక్యానికి అనుకూలంగా నీకు మహిమకరంగా సత్యాన్ని గ్రహించి నీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. కుటుంబంలో నెమ్మది సమాధానం ఆరోగ్యం దయచేసి నీ కృపలో కాపాడండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. ఇదేనా ప్రార్థన మీరు ఆలకించమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.